నమస్కారం. ఈరోజు మనం పోటీ పరీక్షల ప్రత్యేకములో లింగములు, విభక్తులు, విరామ చిహ్నాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు విందాం. ఈ క్రింది వాటిలో పురుషార్థ బోధక శబ్దమైన నపుంసక లింగం ఏది? ఆప్షన్స్: ఆ దార, ఆ సర్వతము, ఈ మిత్రుడు, ఈ వృక్షము. జవాబు ఈ మిత్రుడు. పురుషార్థ బోధక శబ్దమైన నపుంసకలింగం మిత్రుడు. ప్రథమా విభక్తి దేనికి చివర చేరుతుంది? ఆప్షన్స్: సర్వనామం, నామవాచకం, విధేయ విశేషణం, పైవన్నీ. జవాబు ఈ పైవన్నీ. ప్రథమా విభక్తి సర్వనామం, నామవాచకం, విధేయ విశేషణం చివర చేరుతుంది. ధార నపుంసక లింగ శబ్దమైన అర్థ ప్రాధాన్యాన్ని అనుసరించి ఇది ఏ లింగం? ఆప్షన్స్: నపుంసకలింగం, పుంలింగం, స్త్రీలింగం, ఏది కాదు. జవాబు ఈ దార నపుంసక లింగ శబ్దమైన అర్థ ప్రాధాన్యాన్ని అనుసరించి ఇది స్త్రీలింగం అవుతుంది. విభక్తులకు గల మరో పేరు. ఆప్షన్స్: ప్రత్యయాలు, ఉపవిభక్తులు, కారకాలు, నామవాచకాలు. జవాబు ఈ విభక్తులకు గల మరో పేరు కారకాలు. సంస్కృత భాషలో లింగ ప్రాధాన్యం దేన్ని అనుసరించి నిర్ణయిస్తారు? ఆప్షన్స్: అర్థ ప్రాధాన్యం, శబ్దార్థ ప్రాధాన్యం, శబ్ద ప్రాధాన్యం, ఏది కాదు. జవాబు ఈ శబ్ద ప్రాధాన్యం. సంస్కృత భాషలో లింగ ప్రాధాన్యం శబ్ద ప్రాధాన్యం అనుసరించి నిర్ణయిస్తారు. ఘటమందు జలమున్నది ఈ వాక్యంలోని విభక్తి ఏమిటి? ఆప్షన్స్: చతుర్థి, తృతీయ, ప్రథమ, సప్తమ. జవాబు ఈ సప్తమి. ఘటమందు జలం ఉన్నది, ఇది సప్తమి విభక్తికి చెందినది. పర్వతము నపుంసకారమైన శబ్దాన్ని అనుసరించేది ఏ లింగం? ఆప్షన్స్: స్త్రీలింగం, నపుంసకలింగం, పుంలింగం, ఏది కాదు. జవాబు ఈ పుంలింగం. పర్వతం నపుంసక అర్థమైన శబ్దాన్ని అనుసరించి ఇది పుంలింగం. విభక్తులు ఎన్ని? 7, 8, 6, 9. జవాబు ఆ 8 విభక్తులు 8. ఏ అర్థములో తోడు ప్రత్యయం చేరుతుంది? ఆప్షన్స్: ఆ భావార్థం, కారణార్థం, సహార్థం, త్యాగార్థం. జవాబు ఈ సహార్థం. సహార్థంలో తోడు ప్రత్యయం చేరుతుంది. సంప్రదానంలో వచ్చే విభక్తి ప్రత్యయం ఏది? ఆప్షన్స్: ద్వితీయ, ప్రథమ, చతుర్థి, పంచమ. జవాబు ఈ చతుర్థి. సంప్రదానంలో వచ్చే విభక్తి ప్రత్యయం చతుర్థి. తెలుగు భాషలో లింగములు ఎన్ని? 3, 4, 2, 6. జవాబు ఆ 3. తెలుగు భాషలో లింగములు 3. భయ, అపాయ, పరాజయ, జుగుప్సార్థాలలో వచ్చే విభక్తి ప్రత్యయం ఏది? ఆప్షన్స్: కంటే, వలన, కొరకు, యొక్క. జవాబు ఆ వలన. భయ, అపాయ, పరాజయ, జుగుప్సార్థాలలో వచ్చే విభక్తి ప్రత్యయం వలన. కర్మ పదం జడవాచకమైతే దాని చివర ఏ విభక్తి చేరుతుంది? ఆప్షన్స్: తృతీయ, ప్రథమ, షష్ఠి, చతుర్థి. జవాబు ఆ ప్రథమ. కర్మపదం జడవాచకమైతే దాని చివర ప్రథమ విభక్తి చేరుతుంది. లింగ ప్రాధాన్యం తెలుగు భాషలో దేన్ని అనుసరించి నిర్ణయిస్తారు? శబ్ద ప్రాధాన్యం, అర్థ ప్రాధాన్యం, శబ్దార్థ ప్రాధాన్యం, ఏది కాదు. జవాబు ఆ అర్థ ప్రాధాన్యం. లింగ ప్రాధాన్యం తెలుగు భాషలో అర్థ ప్రాధాన్యంను అనుసరించి నిర్ణయిస్తారు. పూర్వము, ఉత్తరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది? కొరకు, వలన, కంటే,
పట్టి. జవాబు ఈ. పూర్వము, ఉత్తరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే విభక్తి ప్రత్యయం చేరుతుంది. ఈ క్రింది వాటిలో ఔప విభక్తులు ఏవి? ఆప్షన్స్: ఈ, టి, ఉ, ఈ, తి, మా, ఈ, టి, తి, ఈ, ఉ, ఆ. ఈ ఔప విభక్తులు ఈ, టి, తి. ధీరుడు ఏ లింగానికి సంబంధించింది? స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం, ఏది కాదు. జవాబు పుంలింగం. ధీరుడు పుంలింగానికి సంబంధించింది. లోపల ప్రత్యయం ఏ శబ్దంలో చేరుతుంది? వస్తువులను కలిపే సందర్భం, కాలాన్ని సూచించేటప్పుడు, వస్తువులను వేరు చేసే సందర్భం, సంబంధాన్ని తెలిపే సందర్భం. జవాబు ఈ. వస్తువులను వేరు చేసే సందర్భం లోపల ప్రత్యయంలో చేరుతుంది. శబ్దాన్ని తెలిపే సందర్భంలో చేరే విభక్తి ప్రత్యయం ఏది? అందు, యొక్క, చేత, కొరకు. జవాబు ఆ. సంబంధాన్ని తెలిపే సందర్భంలో చేరే విభక్తి ప్రత్యయం యొక్క. అనే గుర్తుకు గల పేరు. రాగచిహ్నం ఈబిడ్. జంట నిలువు గీతలు కొటేషన్. జవాబు ఈబిడ్. విభక్తులు దేనితో అన్వయం కలిగిస్తాయి? కర్త, క్రియ, కర్మ, విశేషణం. జవాబు ఆ. విభక్తులు క్రియ అనే అన్వయం కలిగిస్తాయి. వాక్యములో పదాన్ని గాని అక్షరాన్ని గాని ప్రత్యేకించి సూచించే గుర్తు. వ్యాఖ్యాంత బిందువు, కింద గీత, పొట్టి గీత, జంట నిలువు గీతలు. జవాబు ఆ. కింద గీత. తెలుగు భాషలో విరామ చిహ్నాలు ఏ భాషా ప్రభావం వల్ల వచ్చాయి? ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ, లాటిన్. జవాబు ఆ. ఇంగ్లీష్. తెలుగు భాషలో విరామ చిహ్నాలు ఇంగ్లీష్ భాషా ప్రభావం వల్ల వచ్చాయి. రాగ చిహ్నం దేన్ని సూచిస్తుంది? ఉదాహరణను, విరామాన్ని, సదరు చిహ్నం, ఆశ్చర్యాన్ని. ఈ ఆశ్చర్యాన్ని. ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఈ రాగ చిహ్నం ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. ఉదాహరణను సూచించే గుర్తు. చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి గుర్తులు. జవాబు ఆ. ముఖ్యమైనది అని సూచించే గుర్తు. బంధన చిహ్నం, నక్షత్ర చిహ్నం, ఒంటి ఉల్లేఖన చిహ్నం, అలంకరణ చిహ్నం. జవాబు నక్షత్ర చిహ్నం. ఇది ముఖ్యమైనది అని సూచించే గుర్తు. నిన్, నున్, కూర్చి, గురించి ఏ విభక్తి ప్రత్యయాలు? ప్రథమ, తృతీయ, ద్వితీయ, చతుర్థి. జవాబు ఈ. ద్వితీయ. నిన్, నున్, కూర్చి, గురించి ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. వాక్యంలో ఏదైనా మాట లోపించిన చోట మొదట గాని చివర గాని సూచించే గుర్తు ఏది? జవాబు ఈ. కర్తార్థక వాక్యంలో వచ్చే ప్రత్యయం ఏది? తోడు, చేత, కొరకు, వలన. జవాబు ఆ. చేత. పాత్రల మాటలను సూచించే గుర్తును ఏమంటారు? కుండలీకరణం, నక్షత్ర చిహ్నం, జంట ఉల్లేఖన చిహ్నాలు, బంధన చిహ్నం. జవాబు ఈ. పాత్రల మాటలను సూచించే గుర్తును జంట ఉల్లేఖన చిహ్నాలు అంటారు. ఈ క్రింది వాటిలో విధేయ విశేషణం ఏది? గోవు, రాముడు, ధన్యము, అతడు. జవాబు ఈ. ధన్యము. ఈ క్రింది వాటిలో వాక్యాంత బిందువు ఏది? కామ, సెమీకోలన్, ఫుల్ స్టాప్, కోలన్ డాష్. జవాబు ఈ. ఫుల్ స్టాప్. జంట నిలువు గీతలు ఎక్కడ ఉపయోగిస్తారు? వాక్యం కింద పట్టిక ఇచ్చేటప్పుడు, ఉదాహరణను సూచించే గుర్తు, పదాన్ని సంక్షిప్తంగా రాసి చివర చేర్చే గుర్తు, పదాన్ని ప్రత్యేకముగా చూపించేటప్పుడు.
జవాబు ఈ పదాన్ని సంక్షిప్తంగా రాసి చివర చేర్చే గుర్తు జంట నిలువు గీతలు.